మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈరోజు దేవుని వాక్య సందేశాన్ని ధ్యానం చేసుకునడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుని మనం స్తుతిస్తూ ప్రతికలవాడైన దావీదు దేవుని స్తుతించడానికి కారణం ఏమిటి? సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథముల నుండి సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించెను అని రాయబడింది. ఈ సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయంలో మొదటి వచనంలో దావీదు దేవుని స్తుతించినట్లుగా స్తోత్రించినట్లుగా రాయబడింది. దేవుని స్తుతించడానికి ఈ కీర్తనకారుడైనటువంటి భక్తుడైనటువంటి దావీదు దేవుని స్తుతించడానికి కారణం ఏమిటో ఈ అధ్యాయంలో అనేక పర్యాయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఒక సందర్భంలోనే కాదు కానీ దావీదు జీవితంలో ఎన్నో పర్యాయాలు దేవుని స్తుతించాడు. ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు అనేక సందర్భాలలో అనేక చోట్ల దేవుని స్తుతించడం దావీదు దేవుని స్తుతించడం మనం చూస్తాం. అయితే 22వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా దావీదు దేవుని స్తుతించడానికి కొన్ని కారణాలు ఈ 22వ అధ్యాయంలో నుండి మనం చూడబోతా ఉన్నాం. ఈ 22వ అధ్యాయంలోనే దావీదు దేవుని స్తుతించడానికి కొన్ని కారణాలు 22వ అధ్యాయంలో నుంచి మనం ఈ పగలు కూడికలో ధ్యానం చేయబోతా ఉన్నాము. 22వ అధ్యాయం మొదటి వచనంలో ఈ గీత వాక్యములో అనేది యెహోవాను స్తోత్రించెను, దేవుని స్తుతించెను అని దావీదుని గురించి రాయబడింది. దావీదు దేవుని స్తుతించడానికి కారణం ఏమిటి? 22వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చదివినటువంటి వాక్య లేఖన భాగంలో 22వ అధ్యాయంలో దేవుణ్ణి దావీదు స్తుతించడానికి కారణం ఏమిటో కొన్ని కారణాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మొట్టమొదటిగా 22వ అధ్యాయము మొదటి వచనాన్ని దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాము. 22వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున మొదటి కారణం ఈ మొదటి వచనంలో రాయబడి ఉంది. 22వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దావీదు దేవుని స్తుతించడానికి మొదటి కారణం ఏమిటంటే దావీదును దేవుడు తప్పించాడు. ఎవరి చేతిలో నుండి? సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించాడు. అందుకే దావీదు దేవుని స్తుతించడానికి ఈ గీత వాక్యములను ఎత్తి దేవుణ్ణి స్తోత్రించాడని రాయబడింది. ఎంతగా దేవుని స్తుతించడానికి ఇలా బలమైనటువంటి కారణం ఏమిటంటే దేవుడు దావీదును తప్పించాడు. ఒకవేళ దావీదుని కనుక మనం అడగగలిగితే, నువ్వు గీత వాక్యములనెత్తి దేవుని స్తుతించడానికి కారణం ఏమిటి దావీదు అని అంటే, ప్రియమైనవారులారా, దావీదు అవును మన దేవుడు ప్రియులరా మనల్ని అనేక ఆపదల నుండి, అనేక సమస్యల నుండి, అనేకమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని తప్పించగలిగిన దేవుడని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతా ఉన్నాము. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మొదటి ప్రియుల అనుభవంలో లేక ఈ మొదటి మాటలో దావీదు దేవుని స్తుతించడానికి మొదటి కారణం దేవుని చేత సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదు తప్పించబడటమే ప్రాముఖ్యంగా మొదటి కారణంగా మనం చూస్తా ఉన్నాం.
మన దేవుడు ప్రియులరా తప్పించేటువంటి దేవుడు. అనేకమైన ఆపదలు ఇబ్బందుల నుండి తప్పించగలిగినటువంటి దేవుడు. ఎందుకు దావీదును దేవుడు తప్పించడానికి కారణం ఏమిటి? సౌలు చేతిలో నుండి కానీ, దావీదు చెప్పినట్లుగా శత్రువులందరి చేతిలో నుంచి కానీ దేవుడు దావీదును తప్పించడానికి కారణం ఏమిటి? ఏం చేత, ఎందుచేత దావీదుని దేవుడు తప్పించాడు? ఈ విషయాలను ప్రియులను మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలోనే ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో దావీదునే దేవుడు ఎందుకు తప్పించాడు? దావీదును తప్పించడానికి గల కారణం ఏమిటి? అసలు దావీదు దేవుని దృష్టికి ఎలా కనిపించాడు? దేవుని దృష్టికి దావీదు ఎలా ఉన్నాడు? దేవుని వాక్యంలో ఈ అధ్యాయంలోనే 22వ అధ్యాయంలోనే 20వ వచనం చూడండి. 22వ అధ్యాయం 20వ వచనం. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. దేవుని దృష్టికి దావీదు ఎలా కనిపిస్తాడంటే ఇష్టడుగా కనిపించాడు. సౌలు చేతుల నుంచి, శత్రువులందరి చేతుల నుంచి దేవుడు దావీదును తప్పించడానికి కారణం ఏంటంటే దావీదు చెబుతున్నాడు, నేను నా దేవుని దృష్టికి ఇష్టడుగా నేనున్నాను, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాడు. కనుక దేవుని దృష్టికి దావీదు ఎలా కనిపించాడు అంటే ఇష్టడుగా కనిపించాడు. ఈ రోజున దైవ దృష్టికి మనం ఇష్టడుగా ఉన్నప్పుడు మన మీదకి వచ్చిన రాబోతున్న ప్రతి విధమైన శోధన అన్నింటి నుండి, అపాయాల నుంచి, వ్యాధుల నుండి, ఉగ్రత నుండి, తెగుళ్ళ నుండి, శాపములన్నింటి నుండి ఆయన మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు. దావీదును కూడా దేవుడు తప్పించాడు. కారణం ఏంటంటే దేవుని దృష్టికి దావీదు ఎలా ఉన్నాడంటే ఇష్టడుగా కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడని రాయబడింది. అలాగే దేవునికి ఇష్టడు మరణం చూడక మనకు ఆనకు దేవుడు ఇష్టడు, మరి దేవునికి ఇష్టడుగా ఉండి సాక్ష్యం పొందిన హానకుల గురించి రాయబడింది. కనుక దేవుడు ప్రియుల దృష్టిలో దావీదు ఇష్టడుగా కనిపించాడు. అందుకే సమస్తమైనటువంటి శత్రువుల చేతుల నుంచి, చివరికి సౌలు చేతుల నుంచి కూడా దేవుడు తప్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తాం. రెండవదిగా దేవుని దృష్టికి దావీదు ఇష్టడుగానే కాదు, దావీదు దేవుని దృష్టికి ఎలా కనిపించాడో 21వ వచనం చదవండి. 22వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చదివితే, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను. నిర్దోషిగా కనిపించాడు. నా నిర్దోషత్వాన్ని దేవుడు చూశాడు. నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించాడు. రెండవదిగా ఆయన దృష్టికి నేను నిర్దోషుడు కనుక ఆయన నన్ను తప్పించాడు అన్నటువంటి మాటలు 21వ వచనంలో మనం చదువుతాం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను అని దేవుని వాక్యం ప్రియులను మనకి తెలియజేస్తా ఉంది. దేవుని దృష్టికి దావీదు రెండు విధాలుగా, ఒకటి ఇష్టడుగాను, రెండవదిగా నిర్దోషిగాను కనిపించాడని రాయబడింది. చూడండి, దావీదు జీవితంలో ప్రియమైన బిడ్డలారా, ఉరియా భార్య యొక్క విషయంలో దావీదు పాపం చేశాడు. మరి తన పొరుగు వారి భార్య విషయంలో పాపం చేసినటువంటి దావీదు దేవుని దృష్టికి నిర్దోషిగా ఎలా కనిపించాడు? నిర్దోషిగా దేవుని దృష్టిలో దావీదు ఎలా ఉండగలిగాడు? ప్రియులారా, ఆ వచనాలను మనం గమనించినట్లయితే మన సమూయేలు మొదటి గ్రంథంలో 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో కనుక మనం చూడగలిగితే, నాతాను ప్రవక్త, దేవుని ప్రియుల ప్రవక్త అనేటువంటి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి తన తప్పును, తన యొక్క పాప స్థితిని దావీదునకు తెలియజేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు. తన పాపమును కప్పుకొనక తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. మన కీర్తన గ్రంథంలో 32వ కీర్తన 5వ వచనంలో రాయబడినట్లుగా చూడండి. 32వ కీర్తన 5వ వచనంలో రాయబడిన వాక్యం ఏమిటి? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని అతిక్రమములను ఒప్పుకొందునని అనుకుంటుని. ఈ యొక్క కీర్తనలో 32వ కీర్తనలో 5వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం కీర్తనకాడైనటువంటి దావీదు ప్రియులను మాట్లాడుతున్నాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును. ఆ స్థితిని బట్టి దావీదు దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాడు. కనుక ఉరియా భార్య విషయంలో దావీదు పాపం చేసినప్పటికీ కూడా దేవుని దృష్టికి నిర్దోషిగా ఎలా కనిపించాడు అనేది మనం ఆలోచిస్తే కనుక
నాతాను ప్రవక్త తన పాపమును, తన తప్పును తనకు తెలియజేసిన తర్వాత తన పాపమును కప్పుకోలేదు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాడు. ఆ ఒప్పుకున్న కారణాన్ని బట్టి దేవుడు దావీదు యొక్క పాపమును క్షమించాడు, పరిహరించాడు. అలాగే 51వ కీర్తన కూడా దావీదు రచించి, హిస్సోపుతో నా పాపమును కడిగి కంటే తెల్లగా నన్ను చేయము అని దావీదు కీర్తన రచించాడు. ఈ విధంగా దావీదు దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాడు. అందుకే సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుంచి దావీదును దేవుడు తప్పించాడు. కనుక 22వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు దేవుని స్తుతించడానికి బలమైనటువంటి కొన్ని కారణాలు ఈ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. 22వ అధ్యాయంలో మొదటి కారణం ఏమిటంటే దేవుడు తప్పించాడు. దేవుడు నన్ను తప్పించాడు. సౌలు చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి, అందరి చేతిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు అని దావీదు దేవుణ్ణి స్తుతించడానికి బలమైన కారణాలలో మొదటి కారణము అది. తర్వాత రెండవ కారణాన్ని మనం చూద్దాం. రెండవదిగా దావీదు దేవుని స్తుతించడానికి తనకున్నటువంటి బలమైన కారణాలలో రెండవ కారణాన్ని ఇప్పుడు మనం అదే అధ్యాయంలో చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలోనే ప్రియులారా మనం ఆ కారణాలను మనం చూస్తూ ఉన్నాము, చూడగలుగుతూ ఉన్నాము. ఇప్పుడు 22వ అధ్యాయంలోనికి రండి. 7వ వచనాన్ని మనం చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. 22వ అధ్యాయం 7వ వచనంలో దావీదు దేవుని స్తుతించడానికి బలమైన కారణాలు రెండవ కారణం ఒకటి రాయబడింది. రెండవ కారణము 7వ వచనంలో రాయబడింది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను అని దావీదు రెండవ కారణాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు ప్రియుల దేవుని కీర్తించడానికి, స్తుతించడానికి, స్తోత్రించడానికి రెండవ కారణం ఏమిటంటే ప్రియుల దావీదు శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టాడట, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొరపెట్టాడు, శోధనలో ఉన్నప్పుడు మొరపెట్టాడు. శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు తన ఆలయంలో ఉండి ఆలకించి ఆ ప్రార్థన అంగీకరించాడు. కనుక రెండవ కారణం ఏంటంటే ప్రార్థన ఆలకించాడు. నా ప్రార్థన దేవుడు విన్నాడు. నేను శ్రమలో మొరపెట్టినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను, అందుకే నేను దేవుని స్తోత్రిస్తున్నాను, అందుకే నేను దేవుడిని కీర్తిస్తున్నాను, అందుకే ఈ గీత వాక్యాలను ఎత్తి నేను గంభీరంగా దేవుని స్తోత్రిస్తున్నాను అని కీర్తనకారుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. కనుక దావీదు ఎందుకు దేవుని గీత వాక్యములెత్తి గంభీరంగా దేవుని స్తుతిస్తున్నావు, స్తోత్రిస్తున్నావు అంటే దావీదు చెప్పే సమాధానం ఏమిటంటే సౌలు చేతుల నుంచి, నా శత్రువుల అందరి చేతుల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. అది మొదటి కారణం. అయితే రెండవ కారణము, నేను శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నేను మొరపెట్టాను, తన ఆలయములో నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెబుతూ ఉన్నాను. ఇప్పుడు ప్రార్థన ఆలకించబడింది. దావీదు చేసిన ప్రార్థన ఆలకించబడింది. శ్రమలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఆలకించబడింది. ఏ ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన? దావీదు ఎప్పుడు ప్రార్థన ప్రియులుగా చేస్తే దేవుడు ఆలకించాడండి. శ్రమలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన. దావీదు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడండి. ఆ ప్రార్థన దేవుడు తన ఆలయంలో ఉండి దేవుడు ఆలకించాడని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా కొన్ని పర్యాయాలు ప్రియుల శ్రమలో ఉండి మనం మొరపెడుతూ ఉంటాం. 34వ కీర్తన చూడండి, 6వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. 34వ కీర్తన 6వ వచనంలో రాయబడిన మాటను చదువుదాము. 32వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, నా శ్రమలన్నింటిలో నుండి ఆయన నన్ను రక్షించను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతను శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించను. దావీదును రక్షించడానికి లేక దావీదును ప్రియులారా దేవుడు ఆ దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే మొరపెట్టినటువంటి ఆ మొరను, చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఆలకించడమే. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. కనుక అతను కలిగినటువంటి శ్రమలన్నింటిలో నుండి దేవుడు తప్పించాడని రాయబడి. ఎన్నో శ్రమలు దావీదునకు కలిగినాయి. ఆ కలిగిన శ్రమలన్నింటిలో నుండి ప్రియులారా దేవుడు దావీదును రక్షించాడు. ఆ రక్షించడానికి కారణం ఏమిటంటే
దావీదు చేసినటువంటి మరణను, దావీదు పెట్టినటువంటి మరణను, దావీదు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించడమే. ఈ రోజున పిల్లల ఇబ్బందులలో, సమస్యలలో, ఆర్థికమైనటువంటి పరిస్థితులన్నింటిలో, బలహీనతలలో, వ్యాధులలో, వీళ్ళ కృంగిపోయిన స్థితిలో ఒకవేళ మనం ఉండి మనం మొరపెట్టామనుకోండి, ప్రార్థించామనుకోండి, శ్రమలో ఉండి చేసిన ప్రార్థన దేవుడు తన ఆలయంలో ఉండి మనకి వీళ్ళని ఆలకిస్తాడు. ఆయన జవాబునిచ్చేటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతూ ఉంది. చూడండి, యోన గ్రంథం 2:7 కూడా యోన ఎక్కడో సముద్రపు అగాధంలో నుండి ప్రార్థన చేస్తాడు. చూడండి ఆ వాక్యాన్ని, యోన గ్రంథము 2:7 రాయబడిన మాటలు చదువుకుందాం. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకి నా మనవి వచ్చెను అని 7వ వచనంలో రాయబడింది. యోనా ఎక్కడ ప్రార్థన చేశాడు? కోపములో, పాతాళ కోపములో ఉండి ప్రార్థన చేశాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. పాతాళ కోపములో ఉండి ప్రార్థన చేశాడు. చేసిన మనవి, యోనా చేసిన ప్రార్థన, యోనా చేసిన మొర ఎక్కడికి వెళ్ళిందండి? పరిశుద్ధ ఆలయంలోనికి, దేవుని యొద్దకు వెళ్ళింది. ఎక్కడికి ప్రార్థన చేశాడు? తాను ప్రార్థన చేసిన స్థలం వేరే, కానీ ఆ జవాబు ఎవరి దగ్గరికి, ఎక్కడికి వెళ్ళిందంటే పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుని యొద్దకు ఆ మనవి వెళ్ళింది. కానీ ప్రార్థన చేసేది ఎక్కడ? పాతాళపు కోపములో, అగాధములో, ప్రియుల సముద్రములో పడవేయబడినటువంటి యోన ఆ అగాధపు పాతాళములో, కోపములో ఉండి ప్రార్థన చేస్తే అక్కడ చేసిన ప్రార్థన దేవుని ఆలయంలోనికి, దేవుని యొద్దకు చేరింది. అలాగే కీర్తనకాడు మనం చదువుకున్న వచనములు అన్నాడు కదా, మనం 22వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, నేను నా శ్రమలో నేను నా దేవునికి మొరపెట్టింది, యెహోవా తన ఆలయంలో నా మనవి ఆలకించాడు అని రాయబడింది. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు దేవుని స్తుతించడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి దేవుడు దావీదును శత్రువులందరి చేతుల నుంచి తప్పించుకున్నాడు. మొదటి కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే తాను చేసినటువంటి ప్రార్థన దేవుడు తన ఆలయంలో నుండి, పరిశుద్ధ ఆలయంలో నుండి దేవుడు ఆలకించడం రెండవ కారణంగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియుల మన ప్రార్థనలు దేవుడు కొట్టివేసేవాడే కాదు. ప్రియమైన బిడ్డలు, బైబిల్ గ్రంథంలో భక్తులే కాదు, అనేకమైనటువంటి పరిస్థితులలో ప్రియమైన బిడ్డల దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ప్రతిదీ దేవునికి మొరపెడుతుందని రాయబడింది. ప్రతిదీ దేవునికి మొరపెడుతుంది. ఏ వేలు రక్తము దేవునికి మొరపెట్టిందని రాయబడింది. ప్రియమైన బిడ్డల దేవుని యొక్క సన్నిధిలో ప్రియుల మరి రక్తం మొరపెడుతుంది అని రాయబడింది. ఈ రోజున ప్రియుల మనుషులే కాదు, దేవుని చేత సృజించబడిన, దేవుని చేత చేయబడినటువంటి ప్రియుల మరి మనుషులే కాదు, సృష్టించబడినటువంటి సృష్టిలో ప్రతిదీ కూడా దేవునికి మొరపెడుతుందని దేవుని వాక్యం ప్రియుల మనకి తెలియజేయబడుతూ ఉంది. అలాగే ప్రియమైన పనివారు పనిచేస్తే ఆ కూలిని ఇవ్వకుండా బిగబట్టినట్లయితే ఆ కూలి కూడా మొరపెడుతుంది అని దేవుని వాక్యం ప్రియుల మనకి తెలియజేయబడుతుంది. వాక్యంలో నుంచి మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది ఏమిటంటే, రాయబడిన మాట ఏమిటంటే, నీ చేలు కోసిన పనివారికి ఇయ్యక, 4వ వచనం రాయబడింది, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇవ్వక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది అన్నమాట. అంటే చేలు కోసిన పని వారికి ప్రియుల బిగబడితే ఆ బిగబట్టిన కూలి ఏం చేస్తుందంట? వారి పక్షముగా దేవునికి మొరపెడుతుంది. మీరు మోసముగా బిగబట్టిన ఆ కూలి దేవునికి మొరపెడుతుంది అని దేవుని వాక్యం. కాబట్టి ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ దేవునికి మొరపెడుతూ ఉంది. మన మొరను ప్రియుల దేవుడు ఆలకించే దేవుడు, మన విజ్ఞాపనలను దేవుడు ఆలకించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ కీర్తనకాడైన దావీదు దేవుని గంభీరంగా గీత వాక్యములను, స్తోత్ర కీర్తనలను పాడుతూ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకు దేవుని స్తుతించాడంటే బలమైనటువంటి కారణాలలో మొదటి కారణం, సౌలు చేతిలో నుంచి, శత్రువులందరూ చేతిలో నుంచి దావీదును తప్పించాడు. రెండవ కారణం ఏంటంటే తను శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు ఆలకించాడు. తన ప్రార్థన
ఆలకించబడింది. అందుకే దేవుడు ప్రియులారా దేవుని దావీదు స్తుతించినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. నిర్గమకాండం 3:7 కూడా శ్రమలో ఉన్న ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. శ్రమలో ఉన్న ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. వెట్టి చాకిరీ చేయలేక వారు ఫరో వారిని ఇబ్బంది పెడుతున్న కొలది, వారు కష్టపడుతున్న కొలది, శ్రమ పడుతున్న కొలది వారు ప్రియుల దేవునికి మొరపెట్టడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే దేవునికి మొదలుపెట్టారో ఆ మొరను దేవుడు విన్నాడు. 3:7 మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. ఆ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణలో వీటిని చాలని వారు పెట్టిన మరణలో వారు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వారు కష్టపడుతున్నారు, శ్రమలో ఉన్నారు. కనుక వారు పని చేస్తున్నటువంటి వారు పెట్టినటువంటి కష్టాన్ని బట్టి, వారు పడుతున్న కష్టాన్ని బట్టి వారు పెట్టిన మరణ దేవుని ఎందుకు వచ్చింది. ఇప్పుడు దావీదు దేవుని స్తుతించడానికి కూడా కారణం ఇదే. దేవుని స్తుతించాడు, దేవుని కీర్తించాడు. కారణం ఏమిటంటే తాను శ్రమలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో నుండి ఆలకించాడు, ఆలకించబడింది. తన ప్రార్థన ఆలకించబడింది, తన మరణ ఆలకించబడింది, తన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చింది, తన ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది. అందుకే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు కీర్తనకారుడైన దావీదు. తర్వాత రెండవదిగా గీత వాక్యములనెత్తి స్తోత్ర గీతములను పాడుతూ దేవుని స్తుతించడానికి కారణాలలో, బలమైనటువంటి కారణాల్లో మూడవ కారణం ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మూడవ కారణాన్ని ఇప్పుడు మనం మూలవాక్యంలోనికి రండి. 22వ అధ్యాయంలోనే సమయంలో 2వ గ్రంథం 22వ అధ్యాయంలో నుంచే మన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 22వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం 15వ వచనం. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసను విడువగా ఆయన. చూడండి, ఈ వచనాలన్నీ మనం చదువుకుంటూ వస్తే ముఖ్యంగా 15వ వచనంలో ఉన్నది ఏమిటంటే తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాను అని రాయబడింది. దావీదు దేవుని స్తుతించడానికి మూడవ కారణం ఏమిటంటే, బలమైన కారణం ఏంటంటే దావీదు పక్షముగా దేవుడే యుద్ధం చేశాడు. దేవుడు యుద్ధం చేశాడు. అందుకనే ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పినటువంటి వచనాల్లో 9వ వచనం నుంచి మనం చదివితే దేవుడు ఎలా యుద్ధం చేశాడో రాయబడి ఉంటుంది. ఆయన నాసికారంధ్రములోని పొగగొట్టెను, ఆయన నోటి నుంచి అగ్ని దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను, మేఘముల మధ్య ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారం కమ్మిండెను, కెరూబుల మెక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, నీటి మబ్బుల సముదాయమును ఆకాశపు తట్టుకు మేఘములు వ్యాపింపజేసెను, ఆయన సన్నిధి కాంతులోని నిప్పు కణములు పుట్టెను, యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను, తన బాణము ఉపయోగించి శత్రువులను చెదరగొట్టాను. ఇలాగ దేవుడు దావీదు పక్షాన్ని యుద్ధం చేశాడట. అది దేవుని దావీదు స్తుతించడానికి మూడవ కారణం. దావీదు పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు. ఈ రోజున ప్రియులారా, మనం యుద్ధం చేయవలసిన పని లేదు. దేవునికి అవకాశం ఇస్తే, దేవునికి మనం అవకాశాన్ని ఇస్తే, దేవునికి మనం సమయం మనం ఇస్తే దేవుడే మన పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. కనుక దేవుని వాక్యం ప్రియుల ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. దేవుడే యుద్ధం చేసినట్లుగా వాక్యం. ఈ రోజున ప్రియులరా, దావీదు పక్షమనే కాదు, పాతాళ గ్రంథంలో అనేక సందర్భాలు, అనేక పర్యాయాలలో దేవుడు యుద్ధం చేసినట్లుగా రాయబడి ఉన్నది. నిర్గమకాండం 14 వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఎలా యుద్ధం చేశాడో నిర్గమ 14:14లో రాయబడి ఉన్నది. ఒకసారి ఆ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఓరకి ఉండవలనని ప్రజలతో చెప్పాను. దావీదు దేవుని స్తుతించడానికి మూడవ కారణం ఏంటంటే తన పక్షమున దేవుడే యుద్ధం చేశాడు. ఆయన ఆకాశమున వచ్చినాడు. ఆయన ఉరుముల ధ్వనులను ప్రియులను పుట్టించాడు. తన బాణములు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఏ విధంగా దేవుడు యుద్ధం చేశాడో 9-15-16 వచనాలలో రాయబడి ఉంది. కాబట్టి అందుకే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు దావీదు. దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఈ రోజున మన పక్షమున యుద్ధం చేసే దేవుడు
యుద్ధం మీరు కాదు, యెహోవాదే యుద్ధం. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యుద్ధం చేసే దేవుడు. అందుకనే దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, గీత వాక్యములనెత్తి దేవుని కీర్తిస్తున్నాడు, స్తోత్రిస్తున్నాడు. ఏమిటి కారణం అంటే, ఒకటి సౌలు చేతుల నుంచి, శత్రువుల చేతుల నుంచి దేవుడు నన్ను రక్షించాడు. ఏమిటి రెండవ కారణం అని అంటే, నేను శ్రమల నుండి మొరపెడితే ఆయన తన ఆలయంలో నుండి నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించాడు. అది రెండవ కారణం అయితే, మూడవ కారణం ప్రియులలో రాయబడింది, నా యుద్ధములో దేవుడే నా పక్షమున యుద్ధం చేశాడు, నా పక్షమున దేవుడే యుద్ధం చేశాడు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రియులలో రాయబడిన మాటలు మనం చూస్తాం. ఈ వచనంలో, ఈ 2:14 వచనంలో రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. ఏమి రాయబడింది అక్కడ? ఇక్కడ రాయబడిన మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రజలు భయపడుతున్నప్పుడు మోషే వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు. కనుక మీ పక్షమున యెహోవా యుద్ధము చేస్తాడు, కనుక మీరు భయపడవలసిన పని లేదు అని, ఐగుప్తీయులకు మీరు భయపడవలసిన పని లేదని మోషే వారికి ధైర్యం చెప్పినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అవును, మన పక్షమున యుద్ధం చేసే దేవుడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటను మనం చదివితే, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, జరియవద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించను. కనుక ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించను. దేవుడు అనేక పర్యాయంలో తన ప్రజల పక్షమున యుద్ధము చేసినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దావీదు పక్షమున దేవుడు యుద్ధం చేశాడు, దావీదు పక్షమున దేవుడే యుద్ధమును జరిగించాడు. అలాగే ఇశ్రాయేలు పక్షమున ఆనాడు నిర్గమకాండం 14వ వచనంలో ఎర్ర సముద్రం దగ్గర దేవుడే వీళ్ళని తన ప్రజల పక్షమున యుద్ధం చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో కూడా యెహోషాపాతు రాజు కాలంలో కూడా దేవుడే వీళ్ళని యుద్ధం చేశాడు. మీరు జడియవద్దు, మీరు భయపడవద్దు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు అని చెప్పిన సందర్భం ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడు. 3 విషయాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఈ సమయంలో 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 3 విషయాలను మనం చదువుకున్నాం. ఒకటి, దేవుడు సౌలు చేతుల నుంచి, శత్రువులందరి చేతుల నుంచి తప్పించాడు. రెండవదిగా, దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. మూడవదిగా, దావీదు పక్షమున దేవుడు యుద్ధం చేశాడు. ఇప్పుడు 4వ విషయాన్ని కూడా దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. సమయంలో 2వ గ్రంథంలోనికి రండి. 2వ గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను సైన్యములను జయింతును,
నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటి చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇంతటి విల్లును ఎక్కుపెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. 35వ వచనంలో రాయబడిన మాటను మీరు నోట్ చేసుకోండి. నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. యుద్ధం కారణం ఇక్కడ రాయబడింది. 4వ కారణం, దేవుడే దావీదునకు యుద్ధము చేయటం నేర్పించాడు. అది దేవుని స్తుతించడానికి కారణం. 4వ కారణం ఏంటంటే, దావీదు దేవుని స్తుతించడానికి 4వ కారణం ఏంటంటే, దేవుడు యుద్ధము నేర్పిన, ఆ యుద్ధము చేసిన దేవుడే యుద్ధము ఎలా చేయాలో కూడా నాకు నేర్పించాడు అని అంటున్నాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. అందుకని 35వ వచనంలో నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. ఎలా యుద్ధం చేయాలో నేర్పించాడు. చూడండి, బాలుడుగా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెలను మేపువాడుగా దావీదు ఉన్నప్పుడు గొలియాతును చంపడానికి వచ్చాడు. గొలియాతు ఎవరు? యుద్ధ వీరుడుగా ఉన్నాడు. దావీదు ఒక బాలుడుగా ఉన్నాడు. గొర్రెలను కాపరిగా, గొర్రెలను మేపువాడుగా ఉన్నాడు. అటువంటి బాలుడైనటువంటి, గొర్రెలను కాసేటువంటి దావీదు బాలుడుగా ఉండి ఒక వీరుణ్ణి చంపటం అన్నటువంటిది చాలా అసాధ్యమైనటువంటి కార్యం అది. అయితే ఎలా చంపగలిగాడు అని అంటే, తన వేళ్లకు యుద్ధము నేర్పినవాడు ఆయనే. నా గొలియాతును ఎలా చంపాలో, ఎలా వడిసెలు విసరాలో ఆ దావీదు చేతులకు, దావీదు వేళ్లకు యుద్ధము నేర్పినవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున దేవుడు దావీదునికి యుద్ధం నేర్పకపోతే ప్రియులైన గొలియాతును జయించేవాడు కాదు. కనుక దావీదు వేళ్లకు దేవుడు యుద్ధం నేర్పాడు. దావీదు చేతులకు దేవుడు యుద్ధం నేర్పాడు. అందుకే దావీదు ఇప్పుడు అంటున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. గీత వాక్యాలను ఎత్తి స్తోత్ర గీతాలను పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు కదా దావీదు? ఎందుకు దేవుని నువ్వు స్తుతిస్తున్నావు అంటే, ఆయన నాకు యుద్ధము చేయ నేర్పాడు. నా వేళ్లకు యుద్ధము నేర్పినవాడు ఆయనే. నా చేతులకు యుద్ధము చేయటం నేర్పినవాడు ఆయనే అని దేవుని వాక్యంలో ప్రియుల కీర్తనకారుడు మాట. మన పక్షాన యుద్ధం చేస్తాడు. రెండవదిగా మన యుద్ధం చేయడానికి కూడా మన చేతులకు, మన వేళ్లకు యుద్ధము నేర్పేవాడు కూడా ఆయనే. 144వ కీర్తన 1వ వచనం చూడండి. 144వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 144వ కీర్తన 1వ వచనం. అక్కడ ఉన్నటువంటి వాక్యం ఏమిటంటే, 144వ కీర్తన 1వ వచనంలో రాయబడింది, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ దావీదు అంటున్న మాట మరొక పర్యాయం మరొక చోట దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పిన వాడై ఉన్నాడు. దావీదు చేతిలో వడిసెలు ఉంది. ఆ చేతికి యుద్ధం నేర్పినవాడు దేవుడే. తన వేళ్లకు యుద్ధము నేర్పినవాడు ఆ దేవుడే. చేతితో వడిసెలను ఎలా విసరాలో తన వేళ్లకు, తన చేతులకు ఆ రోజున దేవుడు యుద్ధం నేర్పాడు. ఆ రోజు నుంచే దేవుడు యుద్ధం నేర్పడం ప్రారంభించాడు. అందుకని దావీదు అనేకమైన యుద్ధాలు చేసి జయించిన వాడిగా ఉన్నాడు. అన్ని యుద్ధాలు చేసి దావీదు జయించడానికి, శత్రువులను జయించడానికి గల కారణం ఏంటంటే, దావీదుకు దేవుడే తన చేతులకు, తన వేళ్లకు యుద్ధము నేర్పించాడు. కనుక దావీదు పక్షమున యుద్ధము చేయటం ఒక ఎత్తు అయితే, దావీదు యుద్ధము చేయడానికి నేర్పినవాడు పిల్లల దేవుడుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా 28వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 24, 26 వచనాలను మనం చదువుకుందాము. 26వ వచనాన్ని చదవండి. 26వ వచనం, దేవుడే తగిన క్రమమును వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు అని రాబడింది. దేవుడే తగిన క్రమమున వానికి నేర్పి ఉన్నాడు. ప్రియమైన పిల్లలు, మన దేవుడు నేర్పువాడై ఉన్నాడు. క్రమమును నేర్పించేవాడు, యుద్ధమును నేర్పించేవాడు, వేళ్లకు యుద్ధమును, చేతులకు యుద్ధమును నేర్పినటువంటి దేవుడు దావీదుకు కూడా అలా యుద్ధము చేయ నేర్పించాడు. అందుకనే ఈ రోజున దావీదు గీత వాక్యములను ఎత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని స్తోత్రిస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రియులను మనం గమనించినప్పుడు 4 కారణాలు మనం చూసాం. దావీదు గీత వాక్యములను ఎత్తి దేవుని స్తుతించడానికి 4 కారణాలు. మొదటి కారణం ఏంటంటే,
సౌలు చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి దేవుడు తప్పించాడు. తర్వాత రెండవ కారణం ఏంటంటే దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మూడవ కారణం ఏమిటంటే దావీదు పక్షమైన దేవుడు యుద్ధం చేశాడు. నాలుగవ కారణం ఏంటంటే తన చేతులకి తన వేళ్ళకి దేవుడే యుద్ధము చేయ నేర్పించాడు. ఈ 4 కారణాలు వీళ్ళని ఎక్కడున్నాయి? సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ప్రియుల 4 అనుభవాలు. ప్రియుల దేవుని స్తుతిస్తూ ఉన్నాడు ఒక పక్కన, మరొక పక్కన ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడో కూడా కారణాలు ప్రియుల ఆ 22 అధ్యాయంలోనే రాయబడ్డాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ 4 కారణాలు దావీదు భక్తుని యొక్క జీవితంలో దేవుడు చేశాడు గనుక, జరిగించాడు గనుక ఇప్పుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. గీత వాక్యములను ఎత్తి, స్తోత్ర గీతములను ఎత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ప్రియులారా మనల్ని తప్పించేవాడని, మన ప్రార్థన ఆలకించేవాడని, మన పక్షమును యుద్ధం చేసేవాడని, మన చేతులకు ప్రియులారా మన వేళ్లకు అలాగే ఒక క్రమమును దేవుడు నేర్పేవాడని దేవుని సన్నిధిలో ప్రియులారా మనం చదువుతూ ఉన్నా. మన దేవుడు మనల్ని క్రమము నేర్పేవాడు. ఎలా సన్నిధిలో ఉండాలో, ఎలా సన్నిధికి రావాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా నడవాలో, ఎలా భక్తిగా ఉండాలో ఒక క్రమాన్ని నేర్పించే దేవుడు మన దేవుడు. దేవుని యొద్ద అటువంటి క్రమాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు నేర్పే దేవుడు. దావీదుని కూడా దేవుడు అలా నేర్పించాడు. అందుకే దావీదు ఈ రోజున దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.